హైడ్రాతో జరుగుతున్న తప్పుల్ని బలేగా ఎత్తి చూపిన పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలలో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. చెరువుల్ని కబ్జా చేసుకొని నిర్మాణాలు చేపట్టే వారితో పాటు చెరువు పరివాహక ప్రాంతాల్లో నిర్మించే అక్రమ నిర్మాణాల మీద హైడ్రా కన్నెర్ర చేయటం, నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న వైనం తెలిసిందే. ప్రముఖుడైన సామాన్యుడైనా సరే ఒకటే న్యాయం అన్నది ఒక ఎత్తు అయితే, నోటీసుల మాటతో సంబంధం లేకుండా ఒక్కసారి ఎంట్రీ ఇస్తే కూల్చివేతలే అన్నట్లుగా వ్యవహరిస్తున్న హైడ్రా సంచలన చర్చగా మారింది. మొన్నటికి మొన్న హైడ్రా మీద ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వ్యవస్థను అభినందించారు. హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీకి అవసరమన్న అభిప్రాయం రోజు రోజుకు పెరుగుతోంది. ఇటీవల బుడిమేరు ముంపుతో హైడ్రా లాంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లోనూ షురూ చేయాలన్న మాటకు బలం అంతకంతకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు చూసినప్పుడు హైడ్రా అంశంపై ఆయన లోతైన ఆలోచనలు చేయటమే కాదు, రేవంత్ సర్కారు చేస్తున్న తప్పుల్ని బలేగా ఎత్తి చూపారని చెప్పాలి. హైడ్రా కూల్చివేతలపై పెద్ద ఎత్తున హర్షం కొన్ని వర్గాల నుంచి వస్తున్నప్పటికీ బాధితుల విషయంలో మాత్రం కొంత నెగటివిటీని ప్రభుత్వం మూటగట్టుకుంటోంది. దీనికి పరిష్కారం ఏమిటన్న చర్చ ప్రభుత్వంలోని కొన్ని వర్గాలలో మొదలైంది. ఇలాంటి వేళల్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు, రేవంత్ సర్కారుపై ఈ అంశం తక్షణమే ఫోకస్ చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చూస్తే, బుడిమేరుకు సంబంధించిన భూమిలో తెలుసో తెలియకో కొందరు నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమిత స్థలం అని తెలియక కొనుగోలు చేసిన వారు సైతం ఉన్నారు. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చివేతలకు ముందే వారితో మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిది అని అభిప్రాయపడ్డారు. నిజానికి హైడ్రా కూల్చివేతలు జరిపే వారి విషయాన్ని చూస్తే అమ్మినోళ్ళు, నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినోళ్ళు బాగున్నారు. కేవలం కొనుగోలు చేసిన వాళ్ళు మాత్రమే అసలు సిసలు బాధితులు అవుతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా హైడ్రా కూల్చివేతల విషయంలో నష్టపోయే బాధితులకు పరిహారం కోసం పునరావాసం అంశంపై ఫోకస్ పెడితే వ్యతిరేకత తగ్గి సానుకూలత పెరిగే వీలుంది. మొన్నటికి మొన్న హైడ్రాను పొగిడేసిన పవన్ కళ్యాణ్ తాజాగా అందులోని దిద్దుబాట్ల గురించి వ్యాఖ్యానించడం చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసింత అలర్ట్ కావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరేం చేస్తారో చూడాలి ఇక.